నాలాల ఆక్రమణలే ప్రధాన సమస్య అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ముషీరాబాద్లో గల్లంతైన యువకుడి కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వినోబానగర్లో నిన్న నాలాలో పడి దినేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. రిటైనింగ్ వాల్ కూలడంతో నాలాలో పడి దినేష్ గల్లంతైనట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాల ఆక్రమణలే ప్రధాన సమస్య అని, నాలాపై కట్టిన నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక్కడ ఒక గోడ కూలి అంటే రిటెన్షన్ వాల్, నాలాకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అది కూలిన తర్వాత దాంట్లో నాలాలో పడి కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా అతను ట్రేస్ కాలేదు. సో దీంట్లో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ నాలా ఆక్రమణలు ఇక్కడ కూడా చూసాము. పొద్దున ఎట్లా అయితే కనుక మేము ఒక గంట క్రితము ఇక్కడ మన ఆసిఫ్ నగర్లో, అక్కడ అఫ్జల్ సాగర్లో కూడా చూసాం. ఈ అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆక్రమణలు, నాలా ఆక్రమణల వల్లే ఇక్కడ ప్రధానంగా సమస్య. దీంట్లో నష్టపోయేది కూడా ఎక్కువ మంది పేదవాళ్లే. ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురు కూడా ఎవరైతే కొట్టుకుపోయారో వాళ్ళంతా కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. అంటే దీని ఆక్రమణల వల్ల వీటిలో ఈ ఆక్రమణలు బహుశా వీళ్ళే నివాస గృహాలన్నీ రావడం, దాంతోపాటు అక్కడ ఈ ఆక్రమణలు తీవ్రత కొన్ని చోట్ల అంటే వాటర్ ఫ్లోని ఎక్కడైతే కనుక అడ్డుపడుతున్నాయో అక్కడ సమస్య మనకి తీవ్రంగా అవుతుంది.